నుంచి విన్న సమస్యలు వారి స్పందన గురించి మీకు తెలియజేస్తున్నాను. చాలా దురదృష్టకరం, దుర్మార్గం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలుగా రికార్డు కూడా చేయలేదనే విషయం కొంతమంది మహిళలు వారి యొక్క ఆవేదన, బాధ తెలియజేశారు. అంటే వారి భర్తలు సూసైడ్ చేసుకుంటే కనీసం సూసైడ్ అని రిజిస్టర్ చేయరు. ఎగ్జిస్టింగ్ జియో ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఎక్స్గ్రేషియో 6 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు. రెండోది, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాను విశ్లేషిస్తే వాళ్ళు చెప్పిన సర్కమ్స్టెన్స్ చెప్తున్నాను. అది మేమేమి మసాలా యాడ్ చేస్తలేము దానికి. వీళ్ళ భర్తలు కౌలు రైతులకి తెలంగాణలో 25 లక్షల మంది కౌలు రైతులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. 2011లో కౌలు రైతుల చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి దాని కింద గుర్తింపు కార్డులు ఇచ్చి గుర్తింపు కార్డుల ద్వారా వారికి బ్యాంక్ రుణాల సదుపాయం కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2011లో తీసుకొచ్చిన టెనెన్సీ యాక్ట్, కౌలు రైతులకి హెల్ప్ చేయడానికి, సాయం చేయడానికి తీసుకొచ్చిన యాక్టు 2014 నుంచి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. ఇదే కాకుండా చాలా విషయాల్లో నా స్వయంగా అనుభవం కూడా కేసీఆర్ మరి ఆయన పోకడ వల్ల కౌలు రైతుకి వ్యతిరేకి అని చెప్పి చాలా స్పష్టంగా అవుపడుతుంది. కౌలు రైతులకి ఇప్పుడు తెలంగాణలో బ్యాంకు రుణాలు లేవు, రైతు బీమా లేదు, పంట నష్టం జరిగితే ఆ నష్టపరిహారం, ఎటువంటి నష్టపరిహారం లేరు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. అయితే ఈరోజు మరి ఈ రైతులను కోల్పోయిన కుటుంబాలతో చర్చిస్తూ, అదేవిధంగా ఈ విషయంలో పనిచేసే కొంతమంది ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు కూడా అంకెలతో సహా చెప్పిందంటే ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 80% టెనెంట్ ఫార్మర్స్, కౌలు రైతులు. మరి కౌలు రైతులకి ఇప్పుడు తెలంగాణలో బ్యాంక్ లోన్స్ లేవు, రైతు బంధు లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఎటువంటి సహాయం లేదు. కాబట్టి 80% చనిపోతున్న వాళ్ళు 80% కౌలు రైతులు. తప్పనిసరిగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కౌలు రైతులకి మేము ఈ కౌలు రైతుల చట్టం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి బ్యాంక్ రుణ సదుపాయం ఇప్పిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే తెలంగాణలో ఈ ముదనష్టపు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం, పంట బీమా లేని రాష్ట్రం, ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఫ్లడ్స్ కానీ, అధిక వర్షాలు కానీ, వడగండ్ల వాన కానీ, మేజర్ పెస్ట్ అటాక్ కానీ జరిగితే గత 5 ఏళ్ల సంది కూడా తెలంగాణ ప్రభుత్వం రూపాయి కూడా కంపెన్సేషన్ ఇవ్వడం లేదు. క్రాప్ ఇన్సూరెన్సు లేదు, ఎన్యూమరేషను చేయడం లేదు. మరి ఇది తెలంగాణ వ్యాప్తంగా అనేక సందర్భాలుగా మరి అటువంటి రైతులు కూడా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి మీడియా మిత్రులారా, మీ ద్వారా ఒకటి మేము చెప్పదలుచుకున్నాం. పోయిన సంవత్సరం 15 లక్షల మంది రైతులకి పంట నష్టం జరిగింది, 7,000 కోట్ల పంట నష్టం జరిగిందని స్టేట్ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంటు దానికి కంపెన్సేషన్ ఇచ్చింది 188 కోట్లు. లేదు, పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పి ఈ స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ హైకోర్టుకు పోతే హైకోర్టు ఆర్డర్ చేసింది ఈ 15 lakh ఎకర్స్కి కంపెన్సేషన్ ఇవ్వాలని. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, 4 నెలలు దాన్ని డ్రాగ్ ఆన్ చేసి కంపెన్సేషన్ ఇవ్వలేము అని చెప్పి సుప్రీంకోర్టు పోయింది అప్పీల్లో. ఆలోచన చేయండి, రైతుల పంట నష్టానికి ఇవ్వకపోగా సుప్రీంకోర్టుకి అప్పీల్కి పోవడం జరిగింది. మరి అది కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి ఇంటరాక్షన్ మీటింగ్లో చర్చకు వచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మరి
ఒకటి ఈ ఫార్మర్ సూసైడు, ఒకటి రెండోది టెనెంట్ ఫార్మర్సు, మూడోది ఈ క్రాప్ ఇన్సూరెన్సు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ధరణి పోర్టల్ ద్వారా చాలామంది రైతులు వారి స్వయం అనుభవం చెప్పారు. ఈ ధరణి పోర్టల్ ఎట్లుందంటే మరి నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, ఎవరైతే గతం నుంచి ప్రభుత్వం భూమి పొందినవారు కానీ చాలా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి చాలా అన్యాయం జరుగుతుంది. ధరణి పోర్టల్ మీకు తెలుసు, మేము వరంగల్ డిక్లరేషన్లో కూడా మేము ధరణి పోర్టల్ నుంచి మార్చి మరింత మెరుగైన రెవెన్యూ వ్యవస్థ తీసుకొస్తామని చెప్పి మేము అందులో కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ అంశాలన్నీ కూడా రైతు కూలీలు, కౌలు రైతులు, మరి రైతు ఆత్మహత్యలు, పంట నష్టం విషయంలో రాహుల్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. తప్పనిసరిగా వారు మరి ముందు మా మేనిఫెస్టోలో మా అష్యూరెన్స్ పెట్టడమే కాకుండా ఎక్కడ ఏ రైతు ఆపదలో ఉన్నా తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వం ఆదుకోవాలి, వారితో చర్చించాలి, వారిని ఓదార్చాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఈరోజు మా సమావేశంలో తెలియడం జరిగింది. ఓకే, రేపు వీవర్సు పోడు భూముల విషయం మీద రేపు మీడియా మిత్రులకి నమస్కరిస్తూ, ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఈ రైతులతోటి సంభాషణ జరుపుతుంది. రేపటి మేనిఫెస్టోలో ఇవాళ వచ్చిన అంశాలపైన కౌలు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఏ విధంగా రైతులకు వస్తుందో కౌలు రైతులకు కూడా అదేవిధంగా నష్టపరిహారం కానీ రైతు బంధు లాంటి స్కీములు కానీ వరంగల్ డిక్లేర్ చెప్పినట్టుగా ఇవ్వడం జరుగుతుంది. 2019లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో న్యాయ్ అనే ఒక పథకం తీసుకురావడం జరిగినది. దేశంలో ఉన్న అత్యంత నిరుపేదలకి కనీసం 72,000 ఆర్థిక సహాయం ప్రభుత్వ పరంగా ఇవ్వాలి. అట్లాగే రైతు సమస్యలపైన వ్యవసాయ రంగానికి ఒక స్ట్రాటజీగా సూక్ష్మంగా కూడా పథకం ఆలోచన చేసి రచిస్తూ రైతులని ఆదుకుంటూనే ఈ ఆర్థిక సహాయం కూడా అందించాలనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అధికారానికి వస్తే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగినది. కౌలు రైతులకి, టెనెంట్ ఫార్మర్స్కి, ముఖ్యంగా మహిళా రైతుల కొరకు ఇక్కడ వెనకాల మహిళలు 5 మహిళలు ఉన్నారు. వాళ్ళ భర్తలను కోల్పోయినప్పుడు కుటుంబ సభ్యులు మామ పైన మిగతా సభ్యులు ఉన్నప్పుడు భార్యలకి ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ జరగకుండా ఉంటుంది. కానీ వ్యవసాయం చేస్తూనే అప్పుల వాళ్ళ బాధతోటి ఆత్మహత్య చేసుకున్న భర్త పోంగా బతుకు ఇక్కడ ఒక సోదరి ఉంది, 3 పిల్లలతోటి ఉంది. వారు మంజుల పరిగి నుంచి వచ్చింది. 7 లక్షల అప్పుతోటి ఇంకా ఉంటూ రాహుల్ గాంధీ గారు వారితో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. 3 పిల్లలను పోషించడం, 7 లక్షల అప్పు తీర్చడం అతి కష్టంగా మారడం ఉంది. సో చనిపోయిన రైతులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు చనిపోతూ మీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటానికి ఉద్బోధం జరుగుతున్న ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ గతంలో రైతుల కొరకు 74,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. నరేగా పథకం తీసుకొచ్చింది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వడం కాకుండా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చినట్టుగా ఆదుకుంటుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరుతూ ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నా లక్షల కోట్లు వ్యవసాయాన్ని ఖర్చు పెట్టినని చెప్తున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్తున్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తమ అవినీతిని పెంపొందించడం జరిగింది తప్ప ఒక్క ఎకరా కూడా అదనంగా ఇరిగేట్ చేయలేదు. సో ఇవాళ రైతులతో సంభాషించింది కూడా ఈ వివిధ సంఘాలతో చేసేది కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తుంది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రైతును ఆదుకునే పథకం తీసుకొస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు రైతులకు విశ్వాసం కలిగించినారు. మీ ద్వారా కూడా తెలంగాణ ప్రజలకు కూడా అది తెలియపరుస్తా ఉన్నాం. I want to make one point.
30% of all farmers in Telangana are tenant farmers. 30% of all farmers in Telangana are tenant farmers. And since 2014, 80% of all farmer suicides are tenant farmers. These are farmers who are leasing land from others. If you own land, you are relatively better off. 80% of all suicides in Telangana since 2014 are tenant farmers, and officially, government data shows since 2014 around 6,500 suicide cases registered. This is official government data, National Crime Records Bureau. So this is a very serious issue, and introduced Raitu Bandhu scheme. The Raitu Bandhu scheme is a fraudulent scheme for tenant farmers. It does not recognize tenant farmers. It does not recognize lease farmers. It recognizes people from Telangana who are living in Silicon Valley and owning land around Hyderabad and calling themselves farmers. This is what Raitu Bandhu scheme is. Raitu Bandhu scheme is a scheme to reward landowners who are not cultivating their land, who are owning land and passing themselves off as farmers. The Congress government, Mr. Rahul Gandhi today was firm that in the Congress government, whether it is in the state or whether it's at the center, of course we don't know when elections are going to be held in the state, we know when they're going to be held in the center, but we are very clear that tenant farmers, number one, must be registered, and number two, tenant farmers must get full benefit of any scheme that is introduced for crop insurance or for direct income support. And this is not an empty promise. In 2013, when I was Rural Development Minister, we introduced a new land acquisition law. And this land acquisition law provides for compensation to landless who are dependent on the land that is being acquired for developmental purposes. So if a land is being acquired for an airport or for a railway project or for an irrigation project, there are landless who are dependent on that land for livelihood, they also will get compensation. Of course, Telangana was the first government to change that central land acquisition law in the state. So tenant farmers is a very serious issue. Farmer suicides is a very serious issue. And the other point that Mr. Gandhi made today, which my friend Uttam and Madhuyakshi Gaud have also said, and I want to emphasize, women farmers, 1/3 of all farming households in India are headed by women. And as you know, when a farmer commits suicide, that automatically that family becomes a woman-headed household. So we must recognize the special problems of women farmers. And the biggest problem women farmers face is that they do not own the title to the land that is in the name of the husband or the father-in-law or the brother-in-law. The title must be in the name of the person who is cultivating that land. Whether it is a man or a woman makes no difference. So today we have women and other farmers, a couple of farmers from Parigi,
a couple of farmers from Adilabad who presented their problems to Mr. Rahul Gandhi, and I think it is really a crying shame that in the name of modernization of land records, a scheme that was introduced by the Congress government when we were at the center, we started a program for modernizing land records. I'm afraid in Telangana, that program has become a program for dispossessing scheduled castes and scheduled tribes and OBC farmers of their lands, of their assigned lands. This is a crime. It's a crime on Dalits, it's a crime on Adivasis, it's a crime on OBCs. And we should stop such modernization of land records. The portal, that the Dharani portal, it is not Dharani portal. It is like Bhasmasura portal. It's a complete Dhoka portal. And of course, there is competition for who is the biggest Dhoka master in our country. A competition between the Prime Minister of India and the Chief Minister of Telangana. This is a crime on farmers. It's a crime on scheduled castes. It's a crime on Adivasis. There's a program introduced by the Congress government, and I have to hang my head in shame because I was the minister concerned. I have to hang my head in shame today that this scheme is being used to dispossess people of their land. This was not the objective of this modernization program. You want to speak some? Yeah. Please. మీకు ఇప్పుడు లోపల జరిగిన మీటింగ్ ఫొటోసు రాహుల్ గాంధీ గారి ఆఫీస్ మీకు డైరెక్ట్గా ఆ ఫొటోస్ రిలీజ్ చేస్తారు. దయచేసి అది మీరు కవర్ చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, రైతు స్వరాజ్య వేదిక కిరణ్ గారు వారి కొలీగ్స్ అందరూ కూడా, ఓకే రవి గారు కీప్ ఇట్ షార్ట్, ఓకే వెరీ షార్ట్. కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, మిగతా యాత్రికులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. రైతు స్వరాజ్య వేదిక 2 రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాలుగా వ్యవసాయ రంగ సమస్యల మీద పనిచేస్తూ ఉంది. స్వతంత్ర వేదిక తెలంగాణలో వ్యవసాయ రంగ సమస్యల్ని ఈ భారత్ జోడో యాత్రలో భాగంగా చర్చించడానికి ఈరోజు మేము రాహుల్ గాంధీ గారితో చర్చకి వచ్చాము. ఒక నోట్ అందజేశాము ఆయనకి. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ ప్రస్తావించినటువంటి 3 సమస్యల్ని మేము ప్రధానంగా చెప్పాము. ఓపికగా విన్నారు. కాంగ్రెస్ పార్టీ వీటి మీద స్పష్టమైన వైఖరి తీసుకొని పనిచేస్తుందని, రాబోయే కాలంలో కూడా రైతులతో, రైతు సంఘాలతో చర్చించి వాళ్ళ మేనిఫెస్టో తయారు చేస్తామనేది కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా అన్ని రైతు కుటుంబాలకి కూడా కనీస ఆదాయం ఉండేటువంటి పద్ధతి రావాలనేది ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలనేది ఆయన కోరారు. కౌలు రైతుల్ని తప్పకుండా గుర్తించాలి, అన్ని పథకాలు అందించాలనేది కోరారు. ఇటువంటి స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో ఒక 1 year కాలం ఉంది. మేము 8 ఏళ్లుగా మాట్లాడుతున్నా కూడా మా గొంతు ఇంకా చిన్నగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ చొరవ చేసుకొని మరింత గట్టిగా ఈ సమస్యల్ని ప్రస్తావించాలని, ఈ కేసీఆర్ నిరంకుశ పోకళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా నిర్మించాలి రైతాంగం పక్షానని మేము కోరుకుంటున్నాము. ఇవాల్టి రాహుల్ గాంధీతో ఇంటరాక్షన్కి అవకాశం ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Thank you.